వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిపై ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపణలు. బిఎన్ రెడ్డి చౌరస్తాలో రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వ్యవసాయ కమిషనరేట్ వద్ద ఆందోళన. రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్. జూలూరుపాడులో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు. ఎర్రగడ్డ డివిజన్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సందర్శన. సూర్యాపేట జిల్లాలో దొంగతనానికి పాల్పడుతున్న ముఠా అరెస్ట్. 22 లక్షల విలువ గల 40 బైకులు స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిపై ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపణలు ఖండిస్తూ బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి మల్రెడ్డి సోదరుల దిష్టి బొమ్మలతో శవయాత్ర చేసి బిఎన్ రెడ్డి చౌరస్తాలో దిష్టి బొమ్మను దహనం చేశారు. 2017లో రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వెళ్లిపోయినప్పుడు స్పీకర్కి రాజీనామా ఇవ్వకుండా అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు సుధీర్ రెడ్డిపై పార్టీ ఫిరాయింపుల విషయంలో రాళ్లతో కొట్టండి అని మాట్లాడడం సరికాదన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మా గౌరవ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి మీద ఏవైతే ఆరోపణలు చేసిరో మా బిఎన్ రెడ్డి నగర్ టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఇక్కడ మా నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. రేవంత్ రెడ్డి గారు 2017లో మీరు టీడీపీ నుండి రాజీనామా చేసి దొంగచాటుగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా పత్రం ఇచ్చారు, కానీ స్పీకర్ ఫార్మేట్లో మీరు రాజీనామా ఎందుకు ఇవ్వలేదు? అలాగే 2018 ఎలక్షన్లు వచ్చే వరకు కూడా మీరు కొడంగల్లో అధికారిక కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు. మరి ఎందుకు పాల్గొన్నారు? రాజీనామా చేసినటువంటి వ్యక్తి మీరు అధికార కార్యక్రమాల్లో పాల్గొనొద్దని మీకు తెలియదా? మరి ఈరోజు శ్రీరంగ నీతులు చెప్తున్నారు. మీరు మా ఎమ్మెల్యే గారిని ఏదైతే పార్టీ ఫిరాయించిన వాళ్ళను వాళ్ళతో రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో, మీరు 2 సంవత్సరాలు అయింది ఎల్బీనగర్లో ఎంపీగా గెలిచి మేము ప్రశ్నించే గొంతు ప్రశ్నించే అది అని చెప్పేసి మీరు ఏదైతే ప్రజలు మభ్యపెట్టి ఏదైతే ఓట్లు వేసుకున్నారో 2.5 సంవత్సరాలు అవుతుంది ఎలక్షన్ అయ్యి. ఇప్పటికీ 2 సార్లు మాత్రమే మీరు ఎల్బీనగర్లో వచ్చారు. అంటే మీకు చిత్తశుద్ధి లేదా? మీరు ఎన్నికైన ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో ఉపద్రవాలు వచ్చినాయి, కరోనా వచ్చింది, వరదలు వచ్చినాయి. మీరు ఎన్నిసార్లు వచ్చారు? మీరు పబ్లిక్ ఏం సేవ చేశారు? మీకు ఈ గోళ్లు పట్టవు. మీకు ఎంతసేపు రాజకీయాలు. మీరు దయచేసి ఈ చిల్లర మాటలు ఇవన్నీ మానుకుంటే మంచిది. లేకుంటే మాత్రం ఎల్బీ నగర్లో మీరు తిరగనీయకుండా మీ అంతు చూస్తామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ బిఎన్ రెడ్డి నగర్ తరఫున అందరూ మేము హెచ్చరిస్తున్నాం. అలాగే మల్రెడ్డి సోదరులు కూడా ఈరోజు శ్రీరంగ నీతులు చెప్తున్నారు, సుధీర్ రెడ్డి గారు దొంగ అది ఇదని. మీ చరిత్ర వరకు తెలియదండి. 94 ఎమ్మెల్యే 5 సంవత్సరాల్లో పాన్ డబ్బాలు, పూల షాపులు, కిరాణా షాపులు దోసుకున్న విషయము జనాలు మర్చిపోయారు అనుకుంటారా? అది మర్చిపోలే కాబట్టే ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని మళ్ళా ఎన్నికల్లో గెలవనీయలే పబ్లిక్. ఇవన్నీ పబ్లిక్ గుర్తుపెట్టుకోరు కాబట్టే మీకు హ్యాట్రిక్ పరాజయాన్ని మీకు ఇచ్చిర్రు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మల్రెడ్డి సోదరులు. దయచేసి ఇవన్నీ ఎల్బీ నగర్లో ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలు మానకుంటే మిమ్మల్ని మాత్రం తిరగనిచ్చే ప్రసక్తే లేదు. నిన్న రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఉరికించి కొడతామని. మీరు రండి ఎల్బీ నగర్, ఎవరెవరు ఉరికించి కొడతారో చూస్తాము. కాబట్టి ఇకనైనా కూడా ఇలాంటి చిల్లర మాటలు కట్టిపెట్టాలని రేవంత్ రెడ్డి గారిని అలాగే మల్రెడ్డి రామరెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వ్యవసాయ కమిషనరేట్ వద్ద ఆందోళనకు దిగారు. బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులు మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామంలో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ ప్రారంభించి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామ సభలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పచ్చదనం పరిశుభ్రంగా కూర్చోవలసిన పరిస్థితి. అందులో భాగంగా మౌలిక అంశాలు ఏది కావాలో మరి పంచాయతీకి అన్ని ఇచ్చారు. భారతదేశంలో అన్ని పంచాయతీలు తరపున ట్రాక్టర్లు అసలు ఎక్కడ లేవు. మన దగ్గర ఏ పంచాయతీ కూడా లేకుండా అన్ని పంచాయతీ సుమారు 12,654 పంచాయతీలకు మరి ట్రాక్టర్లు, ట్రైలర్లు, ట్రాలీలు, మరి దాని పేరు డబ్బే క్యాట్లు, శ్మశాన వాటికలు, మరి ప్రకృతి వనాలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? ఇటువంటి వసతులు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ లేదు. మన దగ్గర అది మన తెలంగాణ యొక్క గొప్పతనం. అంటే ఇది కేసీఆర్ కలలు కంటున్నారండి. అందులో భాగస్వామ్యం లేదు, తప్పేం లేదు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు యుద్ధ ప్రాతిపదికన అధికారులు చర్యలు తీసుకోవాలని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. ఎర్రగడ్డ డివిజన్లోని సంజయ్ నగర్లో కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంత వాసులు వర్షాకాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాన్ని సందర్శించి ప్రజల సమస్యలను తీర్చేందుకు ముందుకొచ్చారు. వర్షాకాలం వచ్చిందంటే వరద నీరు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో ఇళ్లలోనికి నీళ్లు చేరుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరుగు
मेरे पर्सनल तो कुछ भी नहीं है साहब मैं ఇది రాబిర్ అంటే ఖచ్చితంగా ఆపేస్తాను అరే కృష్ణారావు సాబ్ మీరు అంటే ఆయన చేస్తామని నేను చెప్తున్నా ఇక్కడ కాదో సాబ్ మంగళరావు ఏమన్నా చెప్తే మీరు ఏం చేస్తామని చెప్తున్నా పని చేశాను యాక్చువల్ అది మీరు ప్రాబ్లం हुआ तो रुका देना पड़ता फिर उसका क्या है బడ్జెట్ లో మన బడ్జెట్ అది ఈ బడ్జెట్ కాదు మంగళరావు సాబ్ ఇప్పుడే చెప్పినా మీరు కల్దే ముంగటే మీరు ఏమన్నా చెప్తే మీరు పని చెప్పిస్తారని చెప్పిస్తారు ఇప్పుడే तो बच्चे भी बोलते काम करते हैं मैं वही बोल रहा हूं మనకు अनवर साहब మనకు అవుట్రేట్ సపోర్ట్ చేశారు अरे वहां भी करे यहां भी करे साहब यहां చేస్తే हम सहकरिస్తున్నాం सर आपसे ज्यादा आप अगर शायद हम नहीं सपोर्ट करें तो भी जीतते थे लेकिन यहां तो हमारा बहुत मतलब साहब को भी हमारा डिवीजन नंबर 1 है और साहब कभी नहीं बोलते कोई काम को 100% करते కాపాడుకుంటాం ఇప్పుడు బదులు పంపించాం ఇమ్మీడియట్ గా ఆర్బీ డివిజన్ एक को ट्रांसफर कर दिए थे भाई अभी बोले तो साहब सुबह में फोन करके జరగనా జరగనా గత కొంతకాలంగా వరుసగా సూర్యాపేట జిల్లాలో దొంగతనానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. 22 లక్షల విలువ గల 40 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక ఇంటర్ స్టేట్ మోటార్ సైకిల్ థెఫ్ట్ గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 22 లక్షల విలువైన 40 మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో వివరాలు చెప్పాలంటే దీంట్లో దాదాపు 8 మెంబర్స్ వీళ్ళు గ్రూప్ అనమాట. దాంట్లో ప్రధాన నిందితుడు చల్లా ప్రభాకర్ అని అతను బైక్ దొంగతనం చేస్తాడు. ఆ బైక్ని డిస్పోజ్ చేయడానికి మిగతా 7 మెంబర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మెకానిక్స్ అనమాట. మెకానిక్స్, డ్రైవర్స్, ఇట్లాంటి వేరే ఆక్యుపేషన్లు ఉన్నవాళ్ళు. వీళ్ళు బైక్ దొంగతనం చేసిన బైక్ని ప్రభాకర్ వెళ్ళి వాళ్ళ దగ్గర అప్పచెప్పడం, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక 5,000, 10,000, 12,000 అట్లా డబ్బులు తీసుకొని వాడు అతను కావాల్సినట్టు లావిష్ ఖర్చులు చేసుకోవడం చేస్తుంటాడు. ఈ రిసీవర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఈ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఏదో మిస్గైడ్ చేసి వాళ్ళకి తక్కువ రేట్లో బైక్స్ వస్తున్నాయి, మంచి బైక్స్ అని చెప్పి పేపర్ మీకు తర్వాత ఇస్తాము, ఒక 2 నెలల తర్వాత ఇస్తామని చెప్పి వాళ్ళకు ఒక 15,000, 20,000 వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. సో దీంట్లో ఈ ప్రధాన నిందితుడు చల్ల ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఖమ్మం నివాసి. ఖమ్మంలో ఇంతకుముందు ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి లాస్ అయిన తర్వాత ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్న తర్వాత ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మిగతా ఈ 7 మెంబర్స్ ఎవరైతే రిసీవర్స్ ఇప్పుడు ఉన్నారో వీళ్ళందరూ అక్కడ వాళ్ళు భోజనం చేసేవాళ్ళు అనమాట. సో వీళ్ళందరూ అక్కడ కలుసుకొని ఒక ప్లాన్ చేసి నువ్వు దొంగతనం చేసేటప్పుడు మాకు ఇస్తే మేము మీకు కొన్ని డబ్బు ఇస్తాం, మేము అమ్ముకొని మేము డబ్బు తీసుకుంటాం అన్నట్టు వాళ్ళు ఒక ప్లాన్ చేయడం జరిగింది. సో దాదాపు ఒక 3-4 మంత్స్లో మాత్రం ఇతను చల్లా ప్రభాకర్ అని అతను దాదాపు 40 మోటార్ సైకిల్స్ని అతను దొంగతనం చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా సూర్యాపేట జిల్లా పట్టణం నుంచి 13 మోటార్ సైకిల్, కోదాడ నుంచి 4, ఖమ్మం నుంచి 5, హైదరాబాద్ కూకట్పల్లిలో 1, నందిగామ కృష్ణా జిల్లా 4, హనంకొండ వరంగల్ జిల్లా 1, జగ్గాయపేట కృష్ణా జిల్లా 6, తర్వాత ఇంకా అన్ఐడెంటిఫైడ్ బైక్స్ ఒక 5 బైక్స్ని వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. సో టోటలీ 40 బైక్స్ మనం ఈరోజు చూపిస్తున్నాం. సో వీళ్ళందరూ కూడా ఈ బైక్స్ని ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు లావిష్ లైఫ్కి తర్వాత ఈజీగా మనం ఒక 5,000, 10,000 డబ్బులు వస్తున్నాయి అన్నట్టు వీళ్ళు ఒక ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. దీంట్లో నెక్స్ట్ ఫేజ్లో మనము ఏదైతే వీళ్ళు ఇది క్రైమ్ చేశారో క్రైమ్ చేయడానికి మాస్టర్ కీస్ ప్రొడక్షన్ ఇవన్నీ జరిగిందనమాట. ఆ కీస్ ఎవరు ఇచ్చారు ఆ కోణంలో కూడా మనం నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్ళడం జరుగుతుంది.
ఒక ఇంటర్ స్టేట్ మోటార్ సైకిల్ థెఫ్ట్ గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 22 లక్షల విలువైన 40 మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో వివరాలు చెప్పాలంటే దీంట్లో దాదాపు 8 మెంబర్స్ వీళ్ళు గ్రూప్ అనమాట. దాంట్లో ప్రధాన నిందితుడు చల్లా ప్రభాకర్ అని అతను బైక్ దొంగతనం చేస్తాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక నందు పట్టణ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పోలవరం ముంపు ప్రాంతాలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ర్యాలీ నిర్వహించారు. సిపిఐ నేత రామకృష్ణ ప్రత్యేక హోదా సాధన సమితి చలసాని శ్రీనివాస్ అనంతరం సారపాక సెంటర్ నందు అఖిలపక్షంతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణలోని పోలవరం ముంపు ప్రాంతాలకు నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఐ అఖిలపక్ష నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు వార్డ్ నెంబరా పది వారు సత్యం గారి భార్య కటి సత్యం గారి భార్య సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రోటెం చైర్మన్ వి భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం స్థానికంగా సర్వే నంబర్ 12లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలుష్యకారక పరిశ్రమలకు కొలువైన పటాన్ చెరువులో కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. చెట్లు నాటే కార్యక్రమానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ప్రభాకర్ అన్న గారు, స్థానిక శాసనసభ్యులు మిత్రులు మైపాల్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, లోకల్గా కుమార్ గారు, మెట్టు కుమార్ గారు, రెడ్డి గారు, నందం, మరి గ్రామ సర్పంచ్, మరీ ముఖ్యంగా ఎంపీటీసీలు, స్థానిక జరుపుకున్న కార్యక్రమం, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమం, మరి నిజంగా పచ్చదనం ఉండాలి, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అనే అభిప్రాయంతో ఈ పెద్ద కార్యక్రమం 10 రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందని మీ అందరికీ తెలుసు. అదే సందర్భంగా మరి మైపాల్ రెడ్డి గారు 2 రోజుల నుంచి తన అధ్యక్షతన మరి అన్ని గ్రామాలు తిరుగుతూ చెట్లు నాటు గ్రామాలన్నీ శుభ్రం చేయాలనే అభిప్రాయంతో తిరుగుతూ ఉన్నాం. ఈరోజు పార్టీ మరి పటేల్గూడకు వచ్చి పటేల్గూడలో చెట్టు నాటిన తర్వాత మరి ఆ తర్వాత కూడా తదుపరి కార్యక్రమానికి పోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఎందుకు నాటాలి చెట్లు, ఎందుకు ఈ పరిశుభ్రత అంటే సమాజంలో పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఏ రోగాలు దగ్గరికి రావనే అభిప్రాయం. అంతే గ్రామాలు బాగుండాలి, ఎట్లయితే పట్టణాల కన్నా బాగుండాలనే అభిప్రాయంతో నిజంగా కూడా చెప్తే ఈరోజు గ్రామాలు ఉన్నంత పరిశుభ్రంగా మరి పట్టణాలు కూడా ఉండలేవు. అది ఆధారంగా చేసుకొని ఈరోజు పల్లె ప్రగతిలో పరిశుభ్రత, చెట్లు నాటి మరి పచ్చదనాన్ని పెంచి ప్రజలకు మంచి ఆక్సిజన్ గాలి రావాలనే అభిప్రాయంతో, తద్వారా ప్రజలు మేలు పొందాలనే అభిప్రాయంతో ఈ కార్యక్రమాలు మీకు తెలుసు. మరి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు ఎన్నో మంచి కార్యక్రమాలు. ఈ రోడే తీసుకోవడం ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు తన యొక్క మరి శ్రద్ధతోని ఈరోజు రోడ్ అంతా పూర్తి కంప్లీట్ చేసి ఇంకో లేరు కనుక బీటీఎస్సీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఆ రోజు ప్రారంభోత్సవం మనం చూసినాం. బిరంగొడికి రావాలంటే భయపడే వాళ్ళు ఇక్కడ రావాలి. అట్లాంటిది ఈరోజు మరి హైవే కన్నా మంచి చక్కటి రోడ్డు చేయించడం, ఇదంతా ప్రభుత్వం సెలవు. ఎక్కడైనా సరే రోడ్లు కానివ్వండి, మంచినీళ్ళ వ్యవస్థ కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ప్రతి ఒక్కటి ప్రభుత్వం ప్రజల క్షేమం కోరుతూ ముందుకు సాగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల కళ్ళల్లో సుఖాన్ని చూడాలనే అభిప్రాయం మనం మొదటి నుంచి అని చెప్తా ఉన్నాం. అది జరగాలి. అది జరిగిన నాడే మనం ఈ బంగారు తెలంగాణ కానీ
ఇంకోటి కానీ అవుతుంది లేకపోతే కాదు అనే అభిప్రాయంతో ముందుకు తీసుకుపోతున్న ఈ కార్యక్రమాలు మనం అందరం కలిసికట్టుగా చేయాలని మీ అందరితో కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు నందన్ గారికి వారి బృందానికి అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కడెంలో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ ఎంపీ షోయం బాబురావు, నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడగంటి రమాదేవి, జిల్లా ఇన్ఛార్జి మనోహర్ రెడ్డి, బీజేపీ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు. గతంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాబోతుంది అనేది ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే దీనికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ నియోజకవర్గంలో 4 నియోజకవర్గాలు ఉంటే, ఎంపీలం ఉంటే, అందులో ఏదైనా జిల్లాలో గెలిచిన నాయకులు ఎవరన్నా ఎక్కువ ఉన్నారు అంటే అది ఆదిలాబాద్ జిల్లాలోనే. సర్పంచులు ఎక్కువ ఉన్నారు, ఎంపీటీసీలు ఎక్కువ ఉన్నారు, అదేవిధంగా జడ్పీటీసీలు కూడా ఎక్కువగా ఉన్న ఉమ్మడి జిల్లా ఏదన్నా ఉన్నది అంటే పార్లమెంట్ నియోజకవర్గం అది ఆదిలాబాద్ జిల్లా. విలేకరు సోదరులకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. మొన్ననే ఒక పత్రిక ఏం రాసిందంటే శత్రువులు మిత్రులుగా మారిండు అని రాయడం జరిగింది. నేను శత్రువులని అల్లే, అన్న శత్రువు అని ఆయన అల్లే. ఇంకో తెల్లారి ఒక మీటింగ్కి నేను అనుకోకుండా రాకుంటే బీజేపీలో లుకలుకలు అని రాయడం జరిగింది. ఈ రోజు అరాచకం చేసేవారికి బుద్ధి చెప్పాలంటే బీజేపీ పార్టీ ఒక శక్తిగా మారవలసిన అవసరం ఉంది. దాని కొరకు మీరందరూ పూర్తి స్థాయిలో బాధ్యత భుజగంధం పైన వేసుకొని ముందుకు పోవాలి. అన్ని విషయాలు ఇంటింటికి రైతుకు, మరి అక్కడ ఉన్న యువకులకు, మరి పెన్షన్ వాళ్ళకు భరోసా ఇవ్వాలి, మరి అక్కడ ఉన్న రైతాంగానికి భరోసా ఇవ్వాలి. మీకు భయపడవలసిన అవసరం లేదు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి ఆర్టీసీ బస్ డిపోలో యువతి హల్చల్ చేసింది. కాగా యువతికి మతి స్థిమితం లేదని పోలీసులు నిర్ధారించారు. యువతి హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందిన హారికగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. కనపడుతుందా? ఇగో డాడీతో మాట్లాడు. డాడీతో మాట్లాడు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం కొత్తకుంటపల్లి గ్రామంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తిరుగు ప్రయాణంలో కాంగ్రెస్ నేత జ్ఞానేశ్వర్తో వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. రాజకీయం ప్లాన్ అయిందని వచ్చి నేను పైబడి వచ్చి నేనన్నా వచ్చి డ్రైవర్కు ఏ అనేటాలకు డ్రైవరు పక్కన వచ్చి చెంపగా ఇష్టం వచ్చినట్టు కొట్టి మేము అందరం ఉండటాలకు పోలీసు వాళ్ళు నన్ను పట్టుకున్నారు. నన్ను కొట్టించి జీప్ తీసుకొని ఆగి ఇన్నే కారు ఇట్లే ఆగింది. ఈయన నా ముందర నా గేట్ ముందర ఆపి కొట్టిపోయాడు. మూతి మీద ఇక్కడ చెంపకు ఇక్కడ బట్టి. ఇవాళ లింగాల మండలం కొత్తకుంటపల్లి గ్రామంలో ఉన్నాం మనం. జ్ఞానేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. నిన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ పల్లె ప్రగతి బాట అనేది గవర్నమెంట్ పెట్టినటువంటి ప్రోగ్రాంలో రావడం జరిగింది.
సరే ఆయన ప్రోగ్రామ్ అంతా చేసుకున్నాడు. మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు జ్ఞానేశ్వరెడ్డి ఇల్లు రోడ్డుకే ఉంటుంది. ఆ ఇంట్లో నిలబడ్డాడు. ఇంట్లో నిలబడితే ఎమ్మెల్యే గారు గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి బండి ఆపి, ఏమిరా నీది ఎక్కువైంది కొడక, నువ్వు నకరాలు చేస్తున్నావు, రాజకీయం ఎక్కువ చేస్తున్నావు అని బూతులు తిట్టుకుంటూ కింద డ్రైవర్ను దింపి డ్రైవర్తో కొట్టించి, ఆయన పక్కనే ఉండే డ్రైవర్తో కొట్టించి నీ సంగతి చూస్తానని మళ్ళీ బెదిరించి వెళ్ళిపోవడం జరిగింది. ఇది సర్వ సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఇటు. నా పేరు జ్ఞానేశ్వరరెడ్డి, పుత్తకుంటపల్లి. మూలా బాలరాజు ఇక్కడ మీటింగ్ ఉందని వచ్చి మీటింగ్ జరుపుకొని వచ్చి ఇట్లా గేట్ కాడ ఇట్లా నివాడిన, ఇదే స్థాయిలో నివాడింటి వచ్చి చానైందేర్ అనేది రాజకీయం చానైందని వచ్చి మీద పైబడి వచ్చి. సింహాద్రి అప్పన్న దేవస్థానంలో మార్ఫింగ్ వీడియోల వివాదంపై ఈవో సూర్యకళ మాట్లాడుతూ ఇటీవలే వచ్చిన 2 మార్ఫింగ్ వీడియోలపై అంతర్గత విచారణ జరిపామని తెలిపారు. ఇద్దరిని బాధ్యులుగా గుర్తించి దేవాదాయ శాఖ కమిషనర్కు లేఖ రాసినట్టు చెప్పారు. మార్ఫింగ్ చేసిన వైదికుడు తన తప్పును అంగీకరించాడని, ఎలాంటి దురుద్దేశం లేదని, తెలియకే తప్పు చేసినట్టుగా అతను వివరణ ఇచ్చారని ఈవో వెల్లడించారు. వీడియో మార్ఫింగ్ చేసిన వేద పండితులు 10 ఏళ్లుగా దేవాలయంలో ఉద్యోగం చేస్తున్నట్లు ఈవో చెప్పారు. ఇద్దరిపై చర్యలకు దేవాదాయ శాఖ కమిషనర్కు సిఫార్సు చేశామని పేర్కొన్నారు. ప్రెస్కి కానీ మీడియాకి కానీ ఇవ్వడం జరగలేదు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అన్నది చాలా అన్అఫిషియల్గా న్యూస్ అంతా బయటికి వస్తూ ఉండింది. బట్ దీంట్లోని మా దగ్గర నుంచి ఏంటి జరిగింది అన్నది మీతోని షేర్ చేసుకోవడం గురించి ఈ ప్రెస్ మీట్ కాల్ఫర్ చేయడం జరిగింది. మనకి మీ అందరికీ తెలిసినట్టుగానే ఒక 2 వీడియోలు వేరువేరుగా 2 వీడియోలు తయారు చేసి మంచిర్యాల జిల్లా పెండ్యాల విశ్వనాథం కుటుంబ సభ్యులు మానవతను చాటుకున్నారు. పెండ్యాల పద్మావతి 83వ పుట్టినరోజు సందర్భంగా తాండూరు మండలం బోయపల్లి బోర్డు వేణునగర్లోని సేవాజ్యోతి శరణాలయంకు బియ్యం అందజేశారు. వారికి సేవాజ్యోతి శరణాలయం వారు కృతజ్ఞతలు తెలిపారు. వారి బర్త్డే పురస్కరించుకొని పుట్టినదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలో గోహత్యలకు గోరక్షకులపై దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బజరంగ్ దళ్ పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్ ఉషోదయ టవర్స్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గోవుకు రక్షణ కరువైందని, గోరక్షణగా పనిచేస్తున్న వారికి రాష్ట్రంలో దాడులు ఎదురవుతున్నాయన్నారు. ఉప్పల్లో గోరక్షకుడు సంజయ్పై చేసిన దాడిని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం, పోలీసులు మరో 2 రోజుల్లో నిందితులను అదుపులోకి తీసుకొని శిక్షించాలని అన్నారు. సంఘటన ఏంటంటే గోరక్షకుడు గోవులను కబీరాలకు తరలిస్తున్న దృశ్యాన్ని మన గోరక్షకుడైన సంజయ్ వారి బృందము అక్కడ ఉప్పల్లో ఆపినందువల్ల వాళ్ళను ఎంఐఎం గూండాలు అందరు కలిసి దాడి చేసి వాళ్ళను చిత్రహింసలకు గురి చేసిండ్రు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కలిసివేసే అంశంగా కనిపిస్తా ఉన్నది. ఎంఐఎం గూండాలారా ఖబర్దార్, హిందూ వ్యతిరేక శక్తులారా ఖబర్దార్. ఇది హిందూ దేశం. హిందూ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులకు తెలంగాణ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ కేసీఆర్ ఖచ్చితంగా వాళ్ళకి ఎంఐఎం వాళ్ళకి తొత్తుగా వాళ్ళకు కార్ స్టీరింగ్ వాళ్ళ చేతిలో పెట్టి ఈయన వెనక కూర్చున్నాడు. వాళ్ళు ఎక్కడ తిప్పితే ఈ కార్ అక్కడ తిరుగుతూ ఉన్నదని చెప్పి ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాము. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిపై ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపణలు. బిఎన్ రెడ్డి చౌరస్తాలో రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వ్యవసాయ కమిషనరేట్ వద్ద ఆందోళన. రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్.
జూలూరుపాడులో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు. ఎర్రగడ్డ డివిజన్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సందర్శన. సూర్యాపేట జిల్లాలో దొంగతనానికి పాల్పడుతున్న ముఠా అరెస్ట్. 22 లక్షల విలువ గల 40 బైకులు స్వాధీనం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.